కపిల గోవు. పూర్వకాలమందు సుదాముడు, చిత్రకేతుడు అని ఇద్దరు సోదరులుండేవారు. ఒకప్పుడు వాళ్ళు దేశాటనం బయలుదేరారు. ఒక మర్రి చెట్టు వద్దకు వచ్చేసరికి రెండు బాటలు కనపడగా చెరి ఒక దారిని నిశ్చయించుకొని ఇల్లు చేరుకునే ముందు ఇక్కడనే కలుసుకుందాం అనుకున్నారు. సుదాముడు రెండు కుక్కలతో సహా అనేకమైన అరణ్యాలు దాటి ఒక పెద్ద పర్వతం కనపడగా అది ఎక్కాడు. దానిపైన ఎన్నో కుండలు బోర్లించి ఉన్నాయి. ఆత్రంతో అతను మొదటి కుండని ఎత్తి చూశాడు. దాని కింద ఏమీ కనిపించలేదు. మళ్ళా ఎప్పట్లాగా పెట్టేద్దామని యత్నించేసరికి టపీమని బద్దలైపోయింది. ఎన్ని తీసినా అన్నీ అలానే పగిలిపోయినాయి. చివరకు సుదాముడు చిట్ట చివర కుండ పట్టి ఎత్తేసరికి అందులో నుంచి ఒక చిత్రమైన మనిషి లేచొచ్చాడు. వాని శరీరం అంతా మానవ రూపమే కాని కుడికాలు మాత్రం చెట్టు మానులాగా ఉంది. వాడు సుదాముని చూచి కోపంగా, ఓరి దుర్మార్గుడా, నేనెంత కాలం నుంచో కష్టపడి తయారు చేసుకున్న ఇన్ని కుండలను ఒక్కసారిగా పగలగొట్టేస్తివి. ఈ కుండలు తయారు చేసే మన్ను ఇక్కడికి 10 కోసాల దూరాన కళింగ మడుగులో తప్ప మరెక్కడ దొరకదు. కనుక నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని అక్కడికి మోసుకుపో, నీకిదే శిక్ష అని గర్జించాడు. సుదాముడు బెదిరిపోక నిదానంగా ఆలోచించాడు. ఈ కాలులో ఏదో రహస్యం ఉండాలి, కనుక వీనితో కయ్యం పెట్టుకోకూడదు అని నిశ్చయించుకున్నాడు. ఆ మాయా మనిషి ఎదుట వినయంగా నించొని, బాబాయ్, ఇటువంటి చిత్రమైన కుండలు మా దేశంలో చూచి ఎరుగము. అందుచేత చోద్యం చూద్దామని సరదాతో వాటిని నేను ఎత్తిన మాట వాస్తవమే. అందుకని నేను కళింగం అడుగునకు పోయి నీకు కావాల్సినంత మట్టి తీసుకువస్తాను. ఈ పాటి దానికే నువ్వు శ్రమపడి స్వయంగా రావాలా అని నమ్మవలికి మాయ మనిషిని ఒక చెట్టు కింద స్థిమితంగా కూర్చోమని సుదాముడు బయలుదేరాడు. కుక్కలతో సహా సుదాముడు పోయి ఒక కొండ గుహ చేరుకున్నాడు. ఆ మాయ మనిషి తనను దెబ్బతీయటానికి తప్పక వస్తాడని సుదామునికి తెలుసు. కనుక ఆ గుహలో స్థావరం ఏర్పరచుకొని రకరకాల మారణ సాధనలు తయారు చేయని ఆరంభించాడు. 4వ రోజున భూమి దద్దరిల్లేటట్టు పెద్ద శబ్దం వినపడింది. అంతలోనే మాయ మనిషి కేకలు వినపడగా కంఠస్వరం గుర్తుపట్టి వెంటనే సుదాముడు కుక్కలను ఊసుకొల్పి వదిలాడు. భయంకరమైన కుక్కలు 2 కొండ దిగి మాయా మనిషిపై ఎగబడగా పైన గుహలో నుంచి సుదాముడు తయారు చేసి ఉంచిన మారణ సాధనలను శరవేగంతో వానిపైకి వదిలాడు. మాయా మనిషికి శరీర బలమైతే ఉన్నది కానీ ఒక్క పరికరమైన చేతిలో లేకపోవడం చేత సుదాముని దెబ్బలకు బదులు ప్రయోగించలేకపోయాడు. కింద కుక్కల హింసలు, పైన సుదాముని దెబ్బలు మిక్కటమై వాడు తట్టుకోలేక కొంచెం సేపటికల్లా గిలగిలా తన్నుకొని ప్రాణాలు విడిచేశాడు. వాని కలేబరం అంతా కుక్కలు నిమిషంలో కబలించి వేసినాయి. కానీ మానుకాలు మాత్రం వాటికి కొరకబడక అలానే మిగిలిపోయింది. ఇప్పుడు సుదాముడు విజయగర్వంతో కొండ దిగివచ్చి శత్రుశేషం ఉంచకూడదనే ఉద్దేశంతోనూ ఈ మానుకాల్లో ఏదో మర్మం ఉండి తీరాలి చూస్తామనే కుతూహలంతోనూ ఒక గొడ్డలతో నెమ్మదిగా ఆ కాలును పగలగొట్టాడు. పగుల్లో నుంచి ఒక్కొక్కటిగా కొన్ని 100 ఆవులు బయటికి వచ్చినాయి. ఆ ఆవుల మంద చూచి సుదాముడు ఆశ్చర్యభరితుడైనాడు. మందల్లో కల్లా ముచ్చటైన కపిలగోవును చూచేసరికి అతని ఆనందానికి మెరకలేకపోయింది. ఆ కపిలగోవు తోక ఆడించుకుంటూ సుదాముడి దగ్గరికి వచ్చే వరకు అతను ఎంతో మక్కువ పడి దాన్ని పంచప్రాణాల్లో ఒక ప్రాణంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు గోవుల మందు లభించడం గొప్ప భాగ్యంగా తలచి సుదాముడు ఇంటికి పోదామని బయలుదేరాడు. అతను మొదట విడిచిపెట్టిన మర్రి చెట్టు చేరుకునేసరికి అప్పటికప్పుడే చిత్రకేతుడు అన్న కోసం నిరీక్షిస్తున్నాడు. చూడటంతోనే అతని కన్నులు కపిలగోవు మీద పడినాయి. ఏ విధంగా దాన్ని కాజేయటమా అని చిత్రకేతుని మనసు అనేక ఉపాయాలు వెతకజొచ్చింది. అన్నదమ్ములిద్దరూ మర్రిచెట్టు కింద బావి ఒడ్డున కూర్చొని వారు చూచి వచ్చిన వింతలు విశేషాలు చెప్పుకుంటూ ఉండగా సుకుమారుడైన సుదామునికి బడలిక వల్ల వెంటనే నిద్ర పట్టేసింది. ఆవు మీదనే దృష్టి పెట్టుకున్న చిత్రకేతునికి కన్ను పొడుచుకున్నా కునుకు పట్టలేదు. చిత్రకేతుని హృదయంలో దుష్టబుద్ధి ప్రవేశించడం చేత చివరకు అతను అదును చూచి గాఢ నిద్రలో ఉన్న అన్నను ఆ లోతు బావిలోకి తోసివేసి ఆవుల మందను ఇంటికి తోలుకొని పోబోయాడు. మందంతా అతని వెంట పడింది కానీ కపిలగోవు మాత్రం కదిలింది కాదు. తన రక్షకుడైన సుదాముడు కనపడక అది కన్నీరు కారుస్తూ అలానే నిల్చుంది. ఎంత బెదిరించినా అది చిత్రకేతుని వెంట పోలేదు. చిత్రకేతుడు ఇంటికి చేరుకునే సరికల్లా అతనిని అందరూ చుట్టివేసి సుదాముని గురించి ఆత్రంతో ప్రశ్నించారు. కానీ చిత్రకేతుడు ఏదో అనేసి తప్పించుకున్నాడు. చిత్రకేతుడు నౌకర్లను పంపి ఫలానా బావి వద్ద ఉన్న కపిలగోవును కట్టి తీసుకురమ్మన్నాడు. వాళ్ళు పగ్గాలు పట్టుకుపోయి దాన్ని బలవంతాన కట్టబోయేటప్పటికి అది బావి వైపు లాగజొచ్చింది. దాని హడావిడి చూచి భటులు నూతిలో చూచారు. కొట్టుమిట్టాడుతున్న సుదాముడు అందులో కనపడగా తక్షణమే వారు బావిలో నుంచి అతన్ని పైకి తీశారు. అప్పుడు నౌకర్లు కపిలగోవుతో సహా తమ యజమాని అయిన సుదాముని ఇంటికి తీసుకువెళ్లి ఈ సందర్భమంతా చెప్పే వరకు అందరూ చిత్రకేతుని దుర్మార్గానికి
అతన్ని అనేక విధాలా నిందించారు. ఇంతలో అన్న వస్తున్న సంగతి తెలుసుకొని చిత్రకేతుడు పరారీ అయిపోయాడు. సుధాముడు నౌకలను దేశదేశాలకు పంపించి పట్టుదలతో తమ్ముణ్ణి వెతికి రప్పించాడు. ఇంటికి చేరుకున్న చిత్రకేతుడు అన్న ఏమి చేసిపోతాడో అని భయంతో ఎదుట నిలబడేసరికి సుధాముడు అతన్ని చేరదీసుకొని, తమ్ముడు, నీకు కావాలంటే కపిలగోవు ఒకటే కాదు, మందనంతటినీ ఇచ్చేవాణ్ణి కదా, దీనికోసం ఎందుకింత శ్రమ పడటం అనేటప్పటికీ చిత్రకేతుని కన్నుల వెంట బాష్పాలు దారలు కురిసినాయి. క్షమింపమంటూ అతను అన్న పాదాలపైన పడ్డాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.